2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉషాశ్రీ గారు. నమస్తే సిరి. మేడం, ఒక్కసారి పెళ్ళయింది అంటే భార్య మీద పూర్తి హక్కులు భర్తకుంటాయి అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అమ్మాయికి ఇష్టం లేని సందర్భాల్లో శారీరకంగా కలవాలి అని అబ్బాయి ఫోర్స్ చేస్తూ ఉంటే అది కరెక్టేనా? లీగల్ పరంగా ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే లీగల్ పరంగా నేను ముందుకెళ్ళాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్న సందర్భాల్లో ఎలా ఉంటుంది మేడం? ఇక్కడ సందర్భాన్ని బట్టి ఉంటుంది సిరి. నేను రియాలిటీ లోతుపాట్ల తర్వాత చెప్తా. బట్ నీకు ఇమీడియట్గా మన ప్రేక్షకులకి లీగల్ అడ్వైస్ కావాలి కాబట్టి ముందు లీగాలిటీలోకి వెళ్ళిపోదాం. సో ఇష్టం లేకుండా ఎవరన్నా నీతో ఫిజికల్గా చేశారనుకో, యాజ్ పర్ ద లా లీగల్ రెమెడీకి వెళ్తున్నాం కదా, ఏమంటాం మనం మామూలుగా? రేప్ అంటాం. చాలామంది మ్యారిటల్ రేప్ అని మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కోర్టు వారు ఇంకా ఏమీ నిర్ధారించలేదు, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. బట్ బిఎన్ఎస్ సెక్షన్ 63 ప్రకారం కోర్టు కూడా ఏం చెప్తుంది? ఎనీథింగ్ ఫోర్స్డ్ ఆర్ వాట్ ఫోర్స్డ్ అని కాదు, మామూలుగా రేప్ అనేది ఫోర్స్డ్ ఫిజికల్ ఇంటిమసీ అంటాం కదా. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే సొంత భార్యతో చేసింది రేప్ కాదు అని చెప్తుంది. సెక్షన్ 63 ఆఫ్ బిఎన్ఎస్. సొంత భార్యతో ఫిజికల్ ఇంటిమసీ ఒకవేళ ఇష్టం లేకుండా ఆర్ వాట్ ఎవర్ రేప్ అనే పదానికైతే ఇది వర్తించదు, సొంత భార్యతో అయితే లీగల్గా. ఎంపీ హైకోర్టు జనవరి 2026 ఏమని ఉత్తర్వులు జారీ చేసిందంటే ఫోర్స్డ్ సెక్స్ బై హర్ ఓన్ హస్బెండ్ విల్ కమ్ అండర్ మెంటల్ క్రూయాలిటీ. సో దీనికి 498 అందరికీ తెలిసిందేగా. సో 498 వర్తిస్తుంది. ఇమీడియట్గా అరెస్ట్ ఉంటుందా లేదా ఇదంతా తర్వాత కానీ, బట్ 498 వర్తిస్తుంది. రీసెంట్గా జస్ట్ జనవరి 2026లో దిస్ విల్ కమ్స్ అండర్ మెంటల్ క్రూయాలిటీ అని చెప్పింది. సో మెంటల్ క్రూయాలిటీ కింద ఇది వస్తుంది. ఇమీడియట్గా హస్బెండ్ అరెస్ట్ అయిపోవడం అట్లేం జరగదు. దిస్ ఇస్ నాట్ ఎ క్రిమినల్ అఫెన్స్, బట్ విల్ గెట్ ఎ సివిల్ రెమెడీ. సివిల్ రెమెడీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు. అది నువ్వు పోలీస్ స్టేషన్లో వెళ్ళేయడానికి లేదు, డొమెస్టిక్ వైలెన్స్ విల్ గో టు ద కోర్ట్ అనమాట. సో డివి కేసు కింద వస్తుంది. డివి కేసులో ఇదొక ఇష్టం లేకపోయినా దిస్ కమ్స్ అండర్. ఇప్పుడు కన్సెన్షువల్ సెక్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ దేర్. అమ్మాయికి ఒంట్లో బాగోకపోవచ్చు, దేర్ వర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు క్రుయాలిటీ ఎట్లా అంటే డెలివరీ అయిన నెక్స్ట్ డే కానీ, లేకపోతే రేపు డెలివరీ అవుతుంటే ఈరోజు చేయడం కానీ, ఇవన్నీ కూడా క్రుయాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో అట్లా జరిగినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఇచ్చి కోర్టు నుంచి రెస్ట్రైన్ ఆర్డర్స్ కూడా తెచ్చుకోవచ్చు మనం. నన్ను కలవద్దు, నాకు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి కూడా తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో కెన్ బి డన్, విచ్ ఐ డిడ్ విత్ మై సీనియర్. ఓకేనా? అలానే అమ్మాయికి అతని మీద ఇష్టం లేకుండా ఇదంతా అలా అని కాదు. షీ వాజ్ సూపర్ సిక్ అండ్ షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. అండ్ ఉంటారు కొంతమంది అర్థం చేసుకోకుండా మీద పడే వాళ్ళు కూడా ఉంటారు. సో అండ్ ఇంకా 5 లక్షల వరకు కూడా జరిమానా వేసే పద్ధతి ఉంది. దట్స్ అ వెరీ డిఫరెంట్ రూట్ ఆల్ టుగెదర్. బట్ కానీ లీగల్గా ఎక్కడ ఇది రేప్ లేకపోతే మ్యారిటల్ రేప్ అని చెప్పలేదు, కానీ నీకు డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. ఇది డెఫినెట్గా 498లోనూ వర్తిస్తుంది. అండ్ రియాలిటీలో నువ్వు డివి కేసు వేసుకోవచ్చు అని కోర్టు వారు ఆడవాళ్ళకి మనకి చాలా భరోసా ఇస్తున్నారు. దగ్గరికి రానికుండా కూడా దూరంగా పెట్టచ్చు. ఒకవేళ సెపరేట్ అయిన తర్వాత కూడా వచ్చి నాకు ఓన్లీ ఇది కావాలని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? సెపరేషన్ అవుతూ ఉంటుంది, డివోర్స్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. దీని ఒక్కదాని కోసం కూడా యూ కెన్ గెట్ అ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఆల్సో. సో ఇది లీగల్ పరంగా. అండ్ ఇంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే భార్యాభర్తల మధ్యలో మానసిక కలహాలు వచ్చినప్పుడు ఆ మొమెంట్లో లేకపోతే ఒక 5-6 నెలల్లో, ఒక సంవత్సరం కూడా భార్యలు భర్తను ఏం చేయలేక ఇలా కూడా దూరం పెడతారా లేదా? దే థింక్ దట్ దిస్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ ద కంట్రోల్ తెచ్చుకోవడానికి. అలాంటి సందర్భాల్లో భర్తలకి కూడా దే ఆల్సో నీడ్ టు గొడవలాడో ఏదో జరుగుతుంది. అసలు అంతవరకు అమ్మా ఒక ఫ్రెండ్షిప్కి భార్యాభర్తల రిలేషన్షిప్కి తేడా ఏంటి నువ్వు చెప్పు? బెస్ట్ ఫ్రెండ్కి భార్యాభర్తకి మధ్యలో తేడా ఏంటి? మెంటల్గా ఫిజికల్గా కనెక్షన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనకి ఎక్కువ చెప్పాలంటే మెంటల్గా కూడా కాదు. మెంటల్గా కూడా వేరే ఫ్రెండ్తో కూడా మనకి మైండ్ కనెక్ట్, సెపియోసెక్షువల్స్ అంటారు. వాళ్ళకి ఓన్లీ మెంటల్ కనెక్షన్ ఉంటేనే ఫిజికల్గా ఉంటుంది. అది కూడా కాదు, ఓన్లీ ఫిజికల్. బెస్టీకి, ఒక నార్మల్ ఫ్రెండ్కి, ఒక భార్యాభర్తకి అదేంటంటే ఫిజికల్ రిలేషన్షిప్.
అసలు దానికోసం కూడా కొట్టుకు చచ్చి దానికోసం కూడా కోర్టుకు వెళ్తున్నారంటే అసలు మీరు దౌర్భాగ్యపు బతుకుతున్నారని నన్ను అడిగితే. ప్రేమతో ఆప్యాయంగా మానసికంగా మెంటల్గా అన్ని విధాలుగా భర్తని భార్య సుఖపెడితే ఈ గొడవలు రావు. ఓకేనా? అది ఎట్ట కుదురుతుంది మేడం? లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో వికటాలు వికృతాలు దరిద్రము కింద పట్టం మీద పట్టం అత్తగారిని సపోర్ట్ చేయటం వికృతాలు వస్తూ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి కావాల్సినవి సంతోష పెడుతూ భర్త దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే భార్య ఎప్పుడైనా సరే, ఇంకా ఆడవాళ్ళు పాతకాల పద్ధతిలోనే భర్తను దగ్గరికి రానిస్తారు. అవును. ఇక అది కూడా చేయకుండా నువ్వు క్రూర మృగంలాగా చేస్తావు అంటే సంథింగ్ రాంగ్ విత్ భర్త అంటాను నేను. ఓకే, సో అలాంటప్పుడు ఇలాంటి డీవీ కేసులు కొంచెం ఇంకా దిస్ ఈస్ ద ఓన్లీ రెమెడీ ఫర్ విమెన్. అదే కదా నువ్వు అడిగావు. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఇలా ఎవరికైనా కూడా ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి లీగల్గా గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్ అండ్ ఫస్ట్ మీ సమస్య ఏంటి అనేది, చాలామంది లీగల్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మీ సమస్య ఏంటి అనేది ముందు క్లారిటీతో కుదిరితే విత్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్తో రండి. అప్పుడు ఈజీగా ఉండదు చెప్పడానికైనా వినటానికైనా. మాకు ఏదైనా సలహా ఒక గంట సేపు మీరు స్టోరీ చెప్పడానికి అయిపోయింది అనుకోండి, నేను సలహా చెప్పడానికి ఏముండదు. సో కమ్ విత్ వాట్ యూ వాంట్ విత్ అ క్లారిటీ. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.